ఇప్పుడు రాస్తున్నప్పుడు ఎక్కడో చోట మనకు రైటర్స్ బ్లాక్ వస్తుంది, సడన్గా ఒకటి క్రాక్ అవ్వదు, ఒక సీన్ అవ్వచ్చు. సో అది మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? అయన్నొద్దు, పాయింట్కి రా. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు మీరు ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఒక స్టోరీ రాస్తున్నారు. అందులో గనక ఒక మర్డర్ సీన్ కొత్తగా రాయాలనుకున్నప్పుడు ఈ రైటర్స్ బ్లాక్ గనక వస్తే మీరు అప్పుడు న్యూస్ ఛానల్స్ ఆర్ న్యూస్ పేపర్స్ లో క్రైమ్ న్యూస్ చదవడమో లేకపోతే చూడడం గనక చేస్తే అప్పుడు మీకు దాంట్లో కొత్త పాయింట్స్ ఏమైనా స్ట్రైక్ అవ్వచ్చు. అలానే యాజ్ గా దింపేయకుండా దాంట్లో మీకు నచ్చిన పాయింట్స్ తీసుకొని మీ రైటింగ్ స్టైల్తో చేంజెస్ చేసుకొని రాసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు యూట్యూబ్లో ఎవరిని పడితే వాడిని క్రైమ్ చేసే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అవి వేరే వాళ్ళకి యూజ్ అవ్వకపోవచ్చు, కానీ మీకు ఆ ఇంటర్వ్యూస్ చూడడం వల్ల మీ స్టోరీ పరంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు మీరు స్టోరీ రాసుకునేటప్పుడు ఓన్లీ మీ స్టోరీ వరల్డ్లోనే ఉండకుండా హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన మీ జానర్ రిలేటెడ్ వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ కూడా వాచ్ చేయండి. పాయింట్ నెంబర్ 4, మామూలు టైంలో మీకు బుక్స్ చదివే హ్యాబిట్ లేకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి రైటర్స్ బ్లాక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా సరే మీ జానర్ రిలేటెడ్ నావెల్స్ చదవడం కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోండి.